అందరికీ నమస్కారం. ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 1 అంటే ఈరోజే వచ్చింది. మాఘ పౌర్ణమి నాడు అరుదైన యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. మాఘ పూర్ణిమ నాడు సూర్యుడిని, అమ్మవారిని ఆరాధిస్తే ఆయుష్ పెరుగుతుంది. చాలా రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ మాఘ పౌర్ణమి నాడు చేయాల్సిన పనులు, దానాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. మాఘ పౌర్ణమి నాడు ఈ పనులు చేస్తే చాలా మంచి జరుగుతుంది. మాఘ పౌర్ణమి నాడు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. గంగా, యమున లాంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం ఎంతో పుణ్యం కలిగిస్తుంది. అలాగే స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. విష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆనందంగా ఉంటుంది. అలాగే మాఘ పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటివి చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. సకల సంతోషాలు కలుగుతాయి. తులసి మొక్క, రావి చెట్టు దగ్గర పూజలు చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే దీపారాధన కూడా చేయాలి. గోవులకు ఆహారం ఇవ్వడం, గోదానం చేయడం వంటివి కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. మాఘ పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి ధ్యానం చేసి చంద్రదర్శనం చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి. మాఘ పౌర్ణమి నాడు దానాలు చేయటం వలన ఎంతో మంచి జరుగుతుంది. గోవులకు ఆహారం ఇస్తే ఎంతో పుణ్యం వస్తుంది. కష్టాలు తొలగుతాయి. పూర్వీకుల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. ఇంట్లో ఐక్యత కూడా పెరుగుతుంది. అన్నదానం, వస్త్రదానం వంటివి చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అదృష్టం తలుపులు తెరుచుకుంటుందని అంటారు. మాఘ పౌర్ణమి నాడు ఏ పనులు చేసినా 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. ఈరోజు భక్తి, దానం, ధ్యానంతో సమయాన్ని గడిపితే ఎంతో మంచిది. ఈ మాఘ పౌర్ణమి నాడు రవి పుష్యమి యోగం ఏర్పడుతోంది. అలాగే తరువాత సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం కూడా ఏర్పడటంతో ఈరోజు విశేషత మరింతగా పెరిగింది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా పూజలు, దానాలు, పరిహారాలు తప్పక పాటించండి. దీనివల్ల అక్షయమైన ఫలితాలను మనం పొందవచ్చు. పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కనుక స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దీపారాధన చేసుకోవాలి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇంటి ముందు బియ్యం పిండితో పద్మం వేయాలి. గంధంతో గుమ్మం బయట స్వస్తిక్ వేయండి. దీంతో శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. ఈరోజు పాలు పొంగించి లక్ష్మీదేవికి పరమాన్నం నివేదనగా సమర్పించండి. దీంతో అపారమైన ధనయోగం కలుగుతుంది. నదీ స్నానం చేయడం వలన జన్మల పాపాలు తొలగిపోతాయి. స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు బంగారం కొంటే అక్షయంగా మారుతుందంటారు. అదృష్టం కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఒక గాజు గిన్నెలో ఉప్పు పోసి వంటగదిలో పెడితే ధనధాన్యాలు పెరుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. ఈరోజు మాంసాహారం తింటే మాత్రం కొంచెం ఆలోచించి చేయండి. పౌర్ణమి నాడు సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపారాధన చేసి 11 సార్లు ప్రదక్షిణ చేస్తే ఇంట్లో ఆదాయం పెరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.